ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకు వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత ఫుల్ టైం జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా హెగ్జావేర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ వీడియోలో దానికి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో 100 లైక్స్ అయితే వెంటనే చేసేసేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుందన్నమాట. సో హెగ్జావేర్ కంపెనీ నుండి వచ్చేసి ఐఎంఎస్ ఆఫ్ క్యాంపస్ 2024 ఇయర్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క హెగ్జావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. వర్క్ లొకేషన్ వచ్చేసి ముంబై, పూణే, చెన్నై బ్రాంచ్లో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో అదేవిధంగా మనకి అప్లికేషన్ డెడ్ లైన్ విషయానికి వస్తే 25th జూన్ 2024 వరకు అయితే మనము ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఓపెనింగ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే దీనికి మనకి 3 lakhs ఫర్ యానం తోటి జాబ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మనకి 15,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. తర్వాత 4th month నుండి మనకి 3 lakhs ఫర్ యానం అంటే ఎవ్రీ మంత్ మనకి 25,000 నుండి 30,000 వరకు అయితే శాలరీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఈ యొక్క హెగ్జావేర్ కంపెనీలో వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సపోర్ట్ అనే ఆఫ్ క్యాంపస్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మీకు వచ్చేసి 10th 12th ఎనీ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% ఆర్ 6 CGPA ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి బ్యాక్లాగ్స్ కూడా ఉండకూడదు. సో రిజిస్ట్రేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 2024 పాస్ అవుట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఈ లొకేషన్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే గ్రాడ్యుయేట్ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ట్రిబ్లీ, తర్వాత కరికులేటర్స్ ఏవైతే బ్యాచెస్ ఉంటాయో సర్క్యులేటెడ్ బ్యాచెస్ అండ్ బీసీఏ వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే గాయస్, ఇక్కడ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆర్ ఐటీఐలో ప్రాసెస్ అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్ హ్యాండిలింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. కాల్ రెస్పాన్స్, టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. హెల్ప్ డెస్క్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 1/2 సపోర్ట్ ఆఫ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్లికేషన్స్ మీద. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు పర్టికులర్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేస్తారో చూడగలరు. సో ఇక్కడ చూడవచ్చు గైస్, ఇక్కడ 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ కింద ఉంటుంది. విత్ మనకి స్టైఫండ్ వచ్చేసి 3 lakhs వరకు పే చేస్తున్నారు. అండ్ 15,000 ఫర్ 3 months స్టైఫండ్ అమౌంట్ ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి 3 months ట్రైనింగ్ పీరియడ్లో 15,000 పే చేస్తే దాని తర్వాత 3 lakhs ఫర్ యానం అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క హెగ్జావేర్ నుండి ఈ యొక్క రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 25th జూన్ వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు జాబ్ వస్తే కనుక ముంబై, పూణే, చెన్నై లొకేషన్ ఉన్న హెగ్జావేర్ కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను. ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా జాబ్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఆ జాబ్ డీటెయిల్స్ అంతా క్లియర్గా ఒకసారి చూడండి. చూసిన తర్వాత కింద అప్లై నౌ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఫర్దర్ కొన్ని క్వశ్చన్స్ అండ్ మీ ప్రొఫైల్ అనేది కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అయితే అవుతుంది. వన్స్ ఈ యొక్క 25th డేట్ క్లోజ్ అయిన తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం వచ్చేసి మీకు మెయిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అంతా మెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా ఇదే వెబ్సైట్ మీకు ఓపెన్ అవుతుంది. అప్లై చేసుకోండి గైస్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.